అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాటి మాటికి రేపు రాబోయే ఎగ్జిట్ పోల్స్ను నమ్మొద్దండి అంటున్నాడు. సరే, రేపు నమ్మము, తర్వాత మంగళవారం వచ్చేది మధ్యలో ఇంకో 2 రోజులే కదా ఉంది, అప్పుడైనా తెలుస్తుంది కదా. రేపు నమ్మినా నమ్మకపోయినా ఆడ పడిన ఓట్లను ఎవరు మార్చలేరు. దీని గురించి ఎందుకు ఆయన మాటి మాటికి చెప్పడము? అసలు తెలుగుదేశం వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏమంటే 2014 నుండి 2024 వరకు, అంటే నిన్నటి వరకు కూడా 10 సంవత్సరాలు మనము హైదరాబాద్నే రాజధానిగా వాడుకో ఉండొచ్చు. ఈయన ఓటుకు నోటు కేసులు అక్కడ తగులుకొని చంద్రబాబు, కేసీఆర్ అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో రాష్ట్రం కుదరంటే ఏడకు వచ్చేసి ఎట్లా వచ్చేసినామని ఆయన సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండి ఎక్కడో ఉండే అమరావతిలో పోయి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ దగ్గర ₹1 పెట్టుబడి పెడితే ₹1000 అది లాభం వచ్చేట్టుగా ప్లాన్ చేసి వాళ్ళు అనవసరంగా ఎత్తుకొని పోయి అమరావతిలో వాళ్ళు కొన్నారని ఇతను ప్రభుత్వం డబ్బులు విచ్చలవిడిగా అక్కడ ఏ విధంగా కూడా పనికిరాని విధంగా అక్కడ ఖర్చు పెట్టినాడు. 2500 3000 నుంచి స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కి ఉంటే కాస్ట్ ఇప్పుడు 2014లో ఇంకా తక్కువ ఉంది. ఆ రోజే వీళ్ళు 11,000కో ఎంతో ఇచ్చారు కన్స్ట్రక్షన్ కాస్ట్ స్క్వేర్ ఫీట్కు. ఈ విధంగా ఏదేదో చేసి ఆయన సామాజిక వర్గం వాళ్ళని కోటాను కోట్లు సంపాదించి వాళ్ళకి ఇచ్చేసి పెద్ద టాప్లో వారే మొత్తం వేలాలని అమరావతిని ప్రారంభం చేసి పెద్ద తప్పు చేసినాడు. అది అటు ఇటు కాకుండా లక్షల కోట్లు కావాలని అందరికీ తెలుసు. ఇతను కావాలని చేసినాడు. సరే, 2019లో జనం ఇది గ్రహించి ఆయన్ని ఓడించినారు. ఇప్పుడు పోయి మోడీతో కలిసి కూటమిని పెట్టినారు. పోనీ కూటమి ఇప్పుడు కలిసిన తర్వాత మోడీ వచ్చి నేను అమరావతి పూర్తి చేస్తాను, నేను మాటిస్తా ఉన్నాను, నాకు ఓటేయండి అని ఏమన్నా చెప్పినాడా? పోనీ వీళ్ళైనా చంద్రబాబు వీళ్ళైనా మీ అమరావతి వస్తే పూర్తి చేస్తామని చెప్తున్నారా? వాళ్ళకే తెలుసు అది సాధ్యం కాని పని అని. ఇటువంటి తప్పులన్నీ చేసేసి ఇప్పుడు వచ్చి రేపు వచ్చే ఎగ్జిట్ పోల్ నమ్మొద్దండి మీరంటే, రేపు కాకపోతే 2వ తేదీ 4వ తేదీ వచ్చేదానికే ఎగ్జాక్ట్ పోల్స్ అన్నా అదే కదా వస్తుంది. అదన్నా చూసి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అందరికీ తెలుసు కదా. ఇది పద్ధతే కాకుండా వీళ్ళు చేసినారు. అందువల్ల 4వ తేదీ కూటమి కుక్కలు చింపిన పేలికలు అయిపోతుంది. కావాలంటే చూడండి, 2019లో ఉండే వ్యతిరేకత కన్నా చంద్రబాబు మీద ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉంది జనంలో. ప్లీజ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.